హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ విరించి. ఈరోజు మనం స్వీట్ కార్న్తో పలావ్ తయారు చేసుకుందామండి. ఇది చాలా బాగుంటుంది. అలాగే దీంట్లోకి పెరుగు చట్నీ కూడా చేసుకుందాం. పెరుగు చట్నీతో స్వీట్ కార్న్ పలావ్ చాలా బాగుంటుంది. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్వీట్ కార్న్ గింజలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజ్ టమాటో ఒకటి, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, బిర్యానీ స్పైసెస్. ముందుగా స్టవ్ అంటించుకుని మనం కడాయి పెట్టుకుని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకున్నది ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇది రోజు అన్నం తిని బోర్ కొడితే ఎప్పుడైనా ఇలా డిఫరెంట్గా స్వీట్ కార్న్తో కానీ పన్నీర్తో కానీ పలావ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇవి రెండు ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేతే లేదండి. ఇవంతా కొంచెం అయిన తర్వాత మనం మొక్కజొన్న పొత్తు గింజలు యాడ్ చేసుకుందామండి. ఇది 1/2 కేజీ రైస్కి 2 కప్పుల వరకు వేసుకుంటే బాగుంటుందండి. ఇది ఈ మొక్కజొన్న పొత్తు గింజలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవి ఒకసారి మిక్స్ చేసుకుని ఇది ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుందండి పలావ్ ఇది. ఎందుకంటే స్వీట్ కార్న్ అందరికీ నచ్చుతుంది కదా. సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కొంచెం ఒకసారి మిక్స్ చేసుకుందాం మళ్ళీ మనం. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందామండి. ఇది రైస్ ఎంతోసేపు నానాల్సిన అవసరం ఉండదండి. ఇది జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. వాటర్ పోయకుండా ముందే మనం రైస్ ఇందులో యాడ్ చేసుకుని మూత పెట్టుకోవాలి. మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి రైస్ అంతా మిక్స్ చేసుకుని 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇది ఇలా వచ్చిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో మిరియాల పొడి, అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇదైతే పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి స్వీట్ కార్న్తో పలావ్ తయారు చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కుక్ చేసుకుందామండి. మనం ఇలా ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ మనం దగ్గరకు వచ్చేసి మీడియం ఫ్లేమ్లో అయితే బాగా కుక్ అయిపోతుందండి. ఇది చాలా సాఫ్ట్గా ఇలాగా. తర్వాత కొత్తిమీర వేసుకుని పైన కొంచెం క్యారెట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పలావ్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తయారు చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. చూసారా, ఇలా క్యారెట్, కొత్తిమీర వేసుకుంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం పెరుగు చట్నీ తయారు చేసుకుందాం. ఒక బౌల్లోకి పెరుగు తీసుకుని ఇలా సాల్ట్ మిక్స్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుని మీకు నచ్చితే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పలావ్ అలాగే పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఈ స్వీట్ కార్న్ పలావ్ తయారు చేయడానికి మీకు జస్ట్ 5 మినిట్స్ పడుతుంది అంతేనండి. అలాగే ఇలా ఎప్పుడైనా మనకు డిఫరెంట్గా బిర్యానీ తినాలనిపించినా, పలావ్ తినాలనిపించినా ఇలా స్వీట్ కార్న్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.